హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన భాగవతం కక్షంలోకి నా దండప్రణామాలు. మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు యొక్క చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 4వ అధ్యాయంలో 19 నుంచి 22 శ్లోకాలు చర్చించుకుందామంట. సో ఈరోజు బద్రికాశ్రమం గురించి ఏం చర్చించుకోమండి. ఉద్ధవుడు బద్రికాశ్రమం వైపు బయలుదేరతాడు అంతే. దానికి ఉన్న సిగ్నిఫికెన్స్, దానికి ఉన్న మహాత్మ్యం మనం చర్చించుకుంటాం అంతే. బద్రికాశ్రమం గురించి ఇలా వేరే ధామాల గురించి మనం సపరేట్గా ఎప్పుడైనా చర్చించుకుందామంట. సో 19వ శ్లోకం. ఇత్యావేదితః అర్ధాయ మహ్యం స భగవాన్ పరః ఆదిదేశారవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఉద్ధవుడు తన యొక్క హృదయపూర్వక కోరికను వ్యక్తం చేశాడో భగవంతుడికి, నాకు మీరు ఆ బ్రహ్మదేవుడికి చెప్పిన ఆ భాగవతాన్ని మీ యొక్క పరం స్థితి అంటే భగవంతుడి యొక్క పరం స్థితి అంటే భగవంతుడి యొక్క దివ్యత్వం, ఆయన యొక్క నామ రూప గుణ లీలా మహిమలు ఏవైతే ఆయన తన భక్తులతో చేస్తాడో అవన్నీ కూడా విషయాలన్నీ, ఇవన్నీ మథురలో ద్వారకాలో ఎన్నో లీలలు చేస్తూనే ఉంటారు నిత్యంగా భగవద్ధామంలో కూడా. సో ఇలా భగవంతుడి యొక్క సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక విషయాల గురించి, ఆయన ఒక ఆధ్యాత్మిక స్థితి గురించి, పరం స్థితి, పరం అంటే అన్నిటికన్నా హయ్యెస్ట్ ఆధ్యాత్మికం. సో వీటి గురించి అడిగాడు. ఇక్కడ అదే రాశారు, ఆత్మనః పరమాం స్థితి. సో ఇది ముఖ్యమైన విషయం అన్నమాట అర్థం చేసుకోవడానికి. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, బ్రహ్మదేవుడికి ఆ 4 శ్లోకాలు చెప్పారు, చతుశ్లోకి భాగవతం. అదే భాగవతం మూలంగా. దాన్ని మనకు బ్రహ్మదేవుడు విస్తృతంగా ఇక్కడ వర్ణించాడు పరంపరలో. అదే మనకి ఈరోజు తద్వారా బ్రహ్మదేవుడి నుంచి నారదముని నుంచి వ్యాసదేవుని సుఖదేవ గోస్వామి నుంచి ఇప్పుడు సూత గోస్వామి ద్వారా మనకు ఇది ఇక్కడ మనకు పరంపరలో గౌడీ వైష్ణవ పరంపరలో మనకు అందింది. అవునా? సో అంటే భాగవతంలో మనం చూసుకుంటే ఏమున్నాయి అంటే, మనం ముందు కూడా చర్చించుకున్నాం భాగవతంలో 10 విషయాల గురించి. మహాపురాణం ఇది. 10 విషయాల గురించి సర్గ విసర్గ ఇలా తీసుకొని అన్ని లీలలు, భగవంతుడి యొక్క మన్వంతరి శానుకథ, ఇంకా అన్ని నిరోధ భక్తిరాశ్రయం, అన్ని భక్తి గురించి, ముక్తి గురించి, ఆశ్రయతం,
ఆశ్రయతత్వం, కృష్ణుడి యొక్క అన్ని లీలల గురించి, అవతారాల గురించి, భక్తులతో ఆదాన ప్రదానం అన్నీ ఉన్నాయి ఇందులో. నవవిధ భక్తి ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు. సో ఇదే భాగవతం, అవునా? సో ముఖ్యంగా ఇక్కడ భగవంతుడి యొక్క లీలలు ద్వారకలో, బృందావనంలో అన్నీ ఆధ్యాత్మిక స్థాయిలో చేశారు. అవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు సరైన స్థాయి కావాలన్నమాట. ఇలా ఉద్ధవుడు ఉన్న స్థాయిలో ఏంటంటే ఆయన అర్థం చేసుకోగలడు. అలా శుద్ధ భక్తులు ఏంటంటే ఈ చతుశ్లోకి భాగవతాన్ని కానీ, ఈ మన మొత్తం భాగవతాన్ని, భగవంతుడు ఏ లీలలైనా సరే సంపూర్ణంగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. మనం వచ్చేసి లేకపోతే ఇంకా ఫుల్గా మనం అర్థం చేసుకోలేమేమో. ఇంకా ఎవరైనా సరే బాగా ఇంకా నాస్తికులు, లేకపోతే మాయావాదులు, లేకపోతే కర్మ మిశ్ర భక్తులు, ఇలాంటి జ్ఞాన మిశ్ర భక్తులు, ఇంకా శుద్ధ భక్తి చేసుకునే వారు కూడా అసలు ఈ విషయాలు, అన్ని భగవంతుడి విషయాలు, ఆధ్యాత్మిక విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. వాళ్ళందరికీ ఇవి ఎప్పుడు అర్థం కాని విషయాలుగానే ఉండిపోతాయి. సో అందుకని మనము ఇక్కడ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల ద్వారా మనం వింటున్నాం అన్నమాట. వాళ్ళ తాత్పర్యాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం అసలు ఇవేంటి, దీని అర్థం ఏంటి అనేది. సో నెక్స్ట్ శ్లోకం, సయేవమారాధిత పాదతీర్థాద్ ఆధీత తత్వాత్మనిబోధ మార్గ ప్రణమ్య పాదౌ పరివృత్య దేవం ఇహాగతోహం విరహాతురాత్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఇలా ఆ భగవంతుడి యొక్క పరం జ్ఞానం, ఆత్మతత్వం అన్ని విషయాలు నేను స్వయంగా కృష్ణుడు నాకు వర్ణించాడు. సో ఇక్కడ లాస్ట్ అంటే 19వ శ్లోకంలో చెప్పారు, కృష్ణుడు నాకు అవన్నీ వర్ణించాడు, నా కోరిక తీర్చాడని. సో ఇప్పుడు అలా వర్ణించిన తర్వాత అన్నీ నేను తెలుసుకున్నాను. భగవంతుడే గురువుగా నాకు అన్నీ నేర్పించాడు. కృష్ణుడి దగ్గర నుంచి స్వయంగా నేర్చుకున్నాను. ఉద్ధవుడు అంటున్నాడు. అది అంటే ఇక్కడ విదురుడికి చెప్తున్నాడు. తద్వారా అలా నేను భగవంతుడి నుంచి స్వయంగా విన్న తర్వాత ఆయనకు నేను పరిక్రమ చేశాను. భగవంతుడికి పరిక్రమ చేసి ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాను. అక్కడ నుంచి బయలుదేరాను. ఇంకా ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాను అంటే బద్రికాశ్రమానికి బయలుదేరుతూ ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ మరి ఆయన కలిశాడు ఇక్కడ విదురుణ్ణి. ఇప్పుడు మళ్ళీ భగవంతుడిని ఆ విరహ భావన అనేది ఆయనలో ఉంది. అప్పుడే అది ఇంకా అది వ్యక్తం చేస్తూ ఇప్పుడు నేను ఆ భగవంతుడి యొక్క విరహ బాధంతో నేను అనుభవిస్తున్నాను విరహ భావనాన్ని, భగవంతుడి యొక్క విరహ భావనాన్ని. సో ఉద్ధవుడి యొక్క జీవితం ఇలా ఏ శుద్ధ భక్తుడిదైనా సరే, మనం ముందు కూడా ఒకసారి చెప్పాను, 2 రకాల భాగవతం ఉంటుంది. ఒకటి బుక్ భాగవతం, మనం చదువుకుంటున్నాం పుస్తకం. ఇంకోటి డివోటీ భాగవతం. అంటే మనం బుక్ భాగవతం ఏముంటుందండి అసలు? బుక్ భాగవతం అంటే ఏముంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, భగవంతుడి విషయాలు, తర్వాత రకరకాల భక్తుల యొక్క మనోభావాలు, వారి యొక్క ఎలా వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, ఇంకా చాలా చదువుకుంటాం ఇలాంటివన్నీ. సో ముఖ్యంగా భక్తి మార్గం, భగవంతుడు, భక్తి, భక్తులు, ఈ 3 విషయాలు ఎక్కువగా చర్చించుకుంటాం, అవునా, భాగవతంలో. సో ఏ భక్తుడి యొక్క జీవిత చరిత్ర తీసుకున్నా అది ఒక నడిచే భాగవతం అన్నమాట. ప్రతి శుద్ధ భక్తుడు నడిచే భాగవతం అన్నమాట. ఇక్కడ ఉద్ధవుడు ఒక ఉదాహరణ మనకు దానికి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏముంటుంది? భక్తి, ఆయన భక్తుడు, భగవంతుడి గురించి ఆయన ఆలోచన, ఎలా భక్తి చేసుకుంటాడు అనే వినాదం, ఆయన గురించి చర్చ. సో అందుకనే ఈ భాగవతం మనం చదువుకునే భాగవతానికి శుద్ధ భక్తుడి యొక్క జీవిత చరిత్రే లేకపోతే జీవనం విధానం అది ఒక నడిచే భాగవతం అన్నమాట మనకి. ఇంకా జీవించున్న శుద్ధ భక్తుల అందుకే సాంగత్యం అనేది మనకు ఎంతో ముఖ్యం అన్నమాట తీసుకోవడం. తద్వారా మనం భక్తిలో ఇలా ఎలాగైతే భాగవతం సాంగత్యం తీసుకుంటున్నాం అది కూడా అలాగే అన్నమాట. అది కూడా ముఖ్యం మనకి. సో ఇలా చతుశ్లోకి భాగవతం అసలు ఏంటో అర్థం, ఉద్ధవుడు ఒక ఉదాహరణ, ఆయన జీవితమే ఈ భాగవతం అంతా, అది దాని యొక్క విస్తృత వర్ణన. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే భాగవతంలో భగవంతుడికి రూపం ఉంది, ఆయన ధామం ఉంది, అక్కడ ఆయన నివసిస్తాడు, ఇలా ఎన్నో అవతారాలు గ్రహిస్తాడు, అన్నీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాయని, అవునా. కానీ కొంతమంది ఇప్పుడు మళ్ళీ మనం ఈ విషయాన్ని బాగా చర్చించుకుంటాము. ఎందుకు అంటే చాలా అవసరం అన్నమాట మనకి. మన ప్రభుపాదుల వారు కూడా మనకి చెప్పారు, ఎందుకంటే చాలా ముఖ్యమని. నాకు ముందు అనిపించేది కాదు, ఏంటి ప్రభుపాదుల వారు మాటిమాటికి మాయవాదులు, ఈ నిరాకారవాదుల్ని ఖండిస్తున్నారు, ఒకసారి చెప్పారు కదా మనకు అర్థమైపోతుంది కదా అనుకున్నాను.
అయినా ఇంత అవసరమా అనుకున్నాను. కానీ నేను చూశాను చాలామంది మన ఇప్పుడు మన క్లాస్లో లేకపోతే మన గ్రూప్స్లో ఉన్న వాళ్ళలో కూడా ఇంకా ఈ విషయాన్ని సరిగ్గా దీని యొక్క గంభీరత్వాన్ని అర్థం చేసుకోలేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఇంకా బయట ప్రపంచంలో చూస్తే చాలామంది ఇంకా మాయావాదుల్నే అనుసరిస్తున్నారు. వారికి ఇంకా మాయావాదం, నిరాకారవాదం, ఇంకా మనం పాటించే భక్తి మార్గానికి, వైష్ణవ మార్గానికి వాళ్ళకి ఇంకా వ్యత్యాసం, భేద, తేడా అనేది ఇంకా వాళ్ళకి అర్థమే కావటం లేదు. ఎలాగంటే నేను చాలామందిని చూశాను, ఇప్పుడు బయట చాలా పాపులర్ స్పీకర్స్, తెలుగులో ప్రవక్తలు ప్రవచనాలు ఇచ్చేది మాయావాదులు. వాళ్ళు కూడా భాగవతం పైన ప్రవచనాలు ఇస్తుంటారు. ఎందుకు అంటే గీతా భాగవతం అనేది చాలా ఫేమస్ కదా మన ఇండియాలో. ఎవరైనా పుణ్యాత్ములు, ధర్మాత్ములు, ఇలా హిందువులు ఎవరైతే భగవంతుడు నమ్ముతారో అలాంటి వాళ్ళు చాలామంది గీతా భాగవతం అంటే వాళ్ళకి తెలుసు, కొద్దిగా అది వినాలి అని తెలుసు, అది మన గ్రంథం, అది మన ధర్మ గ్రంథం అని కూడా తెలుసు. అలా వాళ్ళు వినాలనుకుంటారు. కానీ ఇలాంటి ఒక కొంతమంది ఎవరైతే ఇంకా ఈ యొక్క మాయావాద తత్వంతో వీళ్ళు ఏంటంటే బేసికల్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు సంక్షిప్తంగా చెప్పాలంటే మళ్ళీ ఒకసారి సింపుల్గా, చాలా ఎంత సరళంగా చెప్పడానికి అంటే అంత సరళంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. వీరేంటంటే భగవంతుడిని యొక్క రూపాన్ని నమ్మరు. కానీ మరి ఎలా అండి, మరి భాగవతం పైన చర్చ చేస్తుంటారంటారు, భగవతం పైన క్లాసులు ఇస్తున్నారంటారు, ప్రవచనాలు ఇస్తున్నారంటారు. అవును, ఇస్తారు ప్రవచనాలు. వాళ్ళు ఏమని ఇస్తారు ప్రవచనాలు అంటే, ఇదంతా ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, కృష్ణుడు కూడా ఆయన దేహం భౌతిక దేహమే, కాకపోతే సత్వగుణంలో ఉంటుంది అంతే. భగవంతుడి యొక్క దేహం కూడా ఈ యొక్క భౌతిక వస్తువులతో మన దేహం ఎలాగో అలాగే అంతే, ఏ తేడా లేదు. కానీ భగవంతుడు అలా సత్వగుణంలో ఉంటాడు కనుక ఆయన చేసే కార్యాల ద్వారా మనం ఎన్నో శిక్షణలు నేర్చుకోవచ్చు, కొన్ని మారల్ ప్రిన్సిపల్స్ చెప్పొచ్చు, కొన్ని నీతి వాక్యాలు చెప్పొచ్చు అంతే. కానీ భగవంతుడి రూపం ఇప్పుడు కృష్ణుడిగా, రాముడిగా కానీ భగవంతుడి ఇక్కడ వచ్చినప్పుడు ఆయన రూపం ఒక భౌతిక రూపం, మనలాంటి ఒక భౌతిక వస్తువులతో కూడిన రూపమే అని వాళ్ళు అనుకుంటారు. అంతేకాకుండా ఇవన్నీ శాశ్వతమైన రూపాలు కాదు. మాయావాద నిరాకారవాదం ప్రకారం వైకుంఠం, గోలోక బృందావనం ఇవేమీ లేవు, ఆధ్యాత్మిక ప్రపంచమే లేదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇంకా ఈ ఒక్క భౌతిక ప్రపంచం కూడా అంతా మిథ్య. సో ఇక్కడ జరిగే లీలలు, భగవంతుడు చేసేవన్నీ కూడా మిథ్య. ఎందుకంటే భగవంతుడి శరీరే మిథ్య, ఎందుకంటే ఇది కూడా భౌతికమే. కనుక ఇవన్నీ ఏదో మనకు కొంచెం నాలెడ్జ్, కొంచెం లెసన్స్ ఇవి నేర్చుకోవడం కోసం అంతే, అంతేగాని నిజం అనుకోకండి అని వీళ్ళు అంటారనమాట. సో బాగా మంచి క్లాస్ ఇచ్చి భగవంతుడి లీలల గురించి తర్వాత ఇది చెప్తారనమాట. సో మన జీవిత లక్ష్యం ఏంటంటే మనం ఆ బ్రహ్మన్ ఒకటే వాళ్ళకి తెలుసు, అంతకన్నా ఎక్కువ తెలియదు. అంటే బ్రహ్మంలో విలీనం అయిపోవాలి, అలా భగవంతుడితో ఒక్కటిగా అయిపోవాలి. అలా ఒక్కటైపోతే బ్రహ్మంతో అప్పుడు మన అదే జీవితం యొక్క ముక్తి, అదే ఒక మన యొక్క జీవితం యొక్క ఫైనల్ గోల్ అన్నమాట, లక్ష్యం, జీవిత లక్ష్యం అదే అన్నమాట. సో ఈ విషయం వాళ్ళు ముందు చెప్పరు మీకు. ఒకటేంటంటే వాళ్ళు నుదుటి మీద ఇక్కడ రాసుకొని పెట్టారనమాట, నేను మాయావాదిని, నేను నిరాకారవాదిని అని ఇక్కడ ముందు రాసుకొని తిరగరు వాళ్ళు. సో అందుకే మీరు గుర్తుపట్టలేరనమాట. సో అంతేకాకుండా మరి వాళ్ళు ఫస్ట్ క్లాస్లోనే చెప్పారు ఇట్లా. ఎందుకంటే మీరు చెప్పేశారనుకోండి, మీకు తెలుసా ఈ కృష్ణుడి శరీరం, రాముడి శరీరం ఇవన్నీ భౌతికం, వీళ్ళందరూ మిథ్య, వీళ్ళందరూ అసలు నిజంగా ఉండరు ఎప్పుడు అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇక్కడ క్లియర్ అయిపోయిందంటే అంతే. ఇంకా తర్వాత కృష్ణుడు అనేవాడు అసలు లేడు, రాముడు అనేవాడు అసలు లేడు అనమాట వాళ్ళ ప్రకారం. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు సాధారణ మనుషులు మాత్రమే, వాళ్ళు కూడా ఇలా ఏదో సాధన, యోగా ఇవన్నీ చేసి వాళ్ళు అలా అయ్యారు అని కూడా కొంతమంది అనుకుంటారు. సో ఇలాంటి మిథ్య ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు బాగా మంచి ప్రవక్తలు, నేను పేర్లు చెప్పలేను ఎందుకంటే ఇది యూట్యూబ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కనుక. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి, ప్రభుజీ నేను ఈ యొక్క ప్రవక్త చాలా ఫేమస్, మరి ఎవరు మాయావాద ఏదా కాదని చెప్పి నేను క్లారిఫై చేయగలను మీకు కనుక్కొని కావాలంటే. కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు కూడా నేను చూశాను, దురదృష్టవశాత్తు మన క్లాస్లో వచ్చే ఇంకా లేకపోతే మన గ్రూప్స్లో ఉన్న చాలామంది తెలుగు భక్తులు వాళ్ళు మరి ఇస్కాన్ కనెక్టెడో కాదో నాకు తెలియదు సరిగా, కానీ మరి వాళ్ళు చాలామంది కూడా ఇంకా నేను చూస్తున్నాను ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క
మాయావాది గురువుల యొక్క ప్రవచనాలు, వాక్యాలు, వాళ్ళ యొక్క పోస్టర్లు, ఇవన్నీ కూడా వాట్సాప్లో వాళ్ళ స్టేటస్లో, లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ గాను, ఇంకా వేరే వేరే సోషల్ మీడియాస్లో నేను చూస్తున్నాను. అంటే నాకు కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు కొంతమంది, తెలియక తెలుసో. మరి దాని ద్వారా నాకు కూడా అర్థమైపోతుంది అసలు వీళ్ళు ఇలాంటివి ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారు, వీళ్ళు మాయావాది గురువు యొక్క ప్రవచనాలు, వారి యొక్క కోట్స్ని ఎందుకు లేకపోతే ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఒక అతనైతే నాకు వాట్సాప్ గ్రూప్నే ఫార్వర్డ్ చేశాడు, ప్రభుజీ మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ చూసే మాయావాది గ్రూప్ అది వాట్సాప్ గ్రూపు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఇలాంటి వారు ఎలాగంటే ఒక పాలల్లో ఒక్క బిందువు విషం కలిసినా కానీ పాలంతా విషం అయిపోతాయి, అలా అనమాట. సో మీరు అలా అన్ని రకాల చోట నుంచి ఎక్కడి నుంచి వినేస్తున్నారనుకోండి, సో ఏం జరుగుతుందంటే మరి దాని యొక్క ప్రభావం సరిగ్గా ఉండదు, మన వికాసం భక్తి మార్గంలో సరిగ్గా ఉండదు. మనది భక్తి మార్గం, అందులో కూడా మనది గౌడ వైష్ణవులం, మనం ప్రామాణిక పరంపర. సో ఈ మాయావాదాన్ని ప్రచారం చేసింది ఎవరు అంటే శ్రీపాద శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు ఒక ఆల్మోస్ట్ ఒక 1200 సంవత్సరాల క్రితం. సో ఆయన శివుడి యొక్క అవతారం పద్మపురాణంలో ఇచ్చారు, చైతన్య మహాప్రభువులు కూడా చెప్తారనమాట. సో అప్పుడు ఆదిశంకరాచార్యులు ప్రచారం చేసింది మాయావాదం. ఎందుకు మాయావాదం అసత్ శాస్త్రం, ఇది అసత్ శాస్త్రం. ఇది ఎందుకు ప్రచారం చేశారంటే అప్పట్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండే భారతదేశంలో. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు చాలా అవసరం అది. ఎందుకు అంటే అప్పుడు ఆ సమయంలో భారతదేశంలో మెజారిటీ చాలామంది వేదాల్ని చదవడం లేదు, మన వేద గ్రంథాలని పక్కన పెట్టేసి బౌద్ధ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళది ఏంటంటే బౌద్ధ సిద్ధాంతం ఏంటంటే శూన్యవాదం. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మాయావాదంలో ఏంటంటే జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, జగద్మిథ్య అంటారు. అంటే బ్రహ్మం మాత్రమే బ్రహ్మజ్యోతి ఒక్కటే సత్యం, మిగతాదంతా మిథ్య అలా. కానీ శూన్యవాదం ఏంటంటే వాళ్ళు అంత కూడా కాదు, మొత్తం శూన్యమే, అసలు ఏమీ లేదు, ఆత్మ కూడా లేదన్నమాట. వీళ్ళు అట్లీస్ట్ మాయావాదులు ఏంటంటే ఆత్మతత్వం ఉందని గుర్తిస్తారు, కానీ ఈ శూన్యవాదులు ఏంటంటే ఆత్మ ఉందని కూడా గుర్తించారనమాట. సో ఈ శూన్యవాదుని అందుకనే వాళ్ళు ఏంటంటే అప్పుడు బుద్ధుడు ఒక కారణంగా వచ్చి అది ప్రచారం చేయాల్సి వచ్చింది. బుద్ధుడు కూడా భగవంతుడు, విష్ణువు ఒక అవతారమే. కానీ ఎందుకు అలా బౌద్ధ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాల్సి వచ్చిందంటే మనం చెప్పుకున్నాం కదా, ముందు కూడా ఒకసారి చెప్పాను దీని గురించి. ఎప్పుడైతే మనుషులు ఎక్కువగా హింస, పశు వధ, వేదిక సాక్రిఫైసెస్, యజ్ఞాల పేరుతో, కర్మకాండిక యజ్ఞాల పేరుతో వేదాల్లోంచి తీసుకొని ఎన్నో రకాల పశువుల్ని బలి చేస్తున్నారు, ఎందుకు తినడానికి. ఇది తప్పుగా వేదాల గ్రంథాలని ఉపయోగిస్తున్నారు వాళ్ళు యజ్ఞ మార్గాన్ని. కలియుగంలో మేము ముందే చర్చించుకున్నాం, రామాయణంలో కూడా చెప్పాను నేను, ఈ యొక్క పశువుని బలివ్వడం, అశ్వమేధ యజ్ఞ కానీ, గవాలమ్మం అంటే ఆవుని బలి ఇవ్వడం కానీ, ఇంకా ఏ పశువులనైనా ఇలా యజ్ఞంలో బలిచ్చి చేసే ఇవన్నీ యజ్ఞాలు, అశ్వమేధ యజ్ఞం, గవామేళ యజ్ఞం, ఇవన్నీ కూడా నిషిద్ధం అన్నమాట కలియుగానికి. సో నిషిద్ధపరచబడ్డాయి, ఎందుకంటే దానికి తగ్గ యోగ్య బ్రాహ్మణులు లేరు కనుక. సో ఇది కలియుగం మొదట్లోనే జరిగింది ఇదంతా. సో ఇది చూసే బుద్ధ రూపంలో భగవంతుడు వచ్చి ఇంత హింస జరుగుతుంది అంటే ఆ యొక్క మూగజీవుల్ని ఇలా చంపుతున్నారు, ఆయన ఆ యొక్క దయాగుణంతో వీళ్ళు ఇలా మాంసం తింటే, ఇంత మాంసం తిన్నారనుకోండి, ఇంకా వీళ్ళకి ఆధ్యాత్మికం అనేది ఏమీ అర్థం కాదు. సో ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. అందుకే మనము పాటించే 4 నియమాలలో ఈ యొక్క విషయం కూడా ఉందన్నమాట. మన పురాణాల ప్రకారం ఎల్లిగడ్డ ఏదైతే ఉందో, వెల్లిపాయ, అది కూడా దానికి కూడా ఈ యొక్క మాంసం లేకపోతే ఈ యొక్క ఆవు వీటి యొక్క ఎముకలతో అలా తయారైందనమాట, అక్కడ నుంచి సృష్టించబడింది. మనకు పురాణాల్లో కథలు వస్తాయి. సో అందుకనే ఇంకా అందులో తమో గుణంకి చెందింది, అది తమో గుణాన్ని పెంపొందిస్తుంది మీలో. సో ఇంకా ఈ మొత్తం ఈ యొక్క మాంసం కూడా తమో గుణాన్ని పెంపొందిస్తుంది, రజోగుణాన్ని పెంపొందిస్తుంది. అందుకే ఇవి మనకి
భక్తి మార్గానికి అయితే అనుకూలం కాదు. ఇంకా ఇందులో ఏంటంటే మూగజీవుల్ని చంపడం వల్ల మీకు పాపం అనేది తప్పకుండా కలుగుతుంది. సో ఇవి అనుకూలం కాదనమాట. మీరు ఇంకా మాంసం తింటే ఇప్పటివరకు ఇంకా మరి మీరు భక్తిని సరిగ్గా అదేదో మీరు క్లాసులు వినొచ్చు, పుస్తకాలు చదివేయచ్చు, కానీ మీరు భక్తిలో ఉన్నతి అనేది చెందరన్నమాట. మీ యొక్క చేతనలో పరివర్తన అనేది రాదన్నమాట అది. సో అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకుని వీళ్ళు ఇంతగా మాంసం తింటే ఇంక వీళ్ళు ఆధ్యాత్మికని ఏం అర్థం చేసుకుంటారు, వేదాలను ఏం అర్థం చేసుకుంటారు, ఇలా తప్పుగా ఉపయోగిస్తారు వేదాలని. అంటే వేదశాస్త్రాలు చదివి తప్పుగా ఉపయోగిస్తారు. అందుకే ఏం చేశారంటే భగవంతుడు బుద్ధ రూపంలో వచ్చేసి మీరు వేదాలన్నీ పక్కన పెట్టేసేయండి, మీకు ఒక ఫిలాసఫీ చెప్తాను. ఏంటి? శూన్యవాదం. ఆయన నేర్పించాడనమాట. ఏమీ లేదు, ఈ మొత్తం అహింసే పరోధర్మ, మీరు అహింస పాటించండి, అదే ముఖ్యం అని ముందు ఆ పశు వధని ఆపేశారనమాట. ఎందుకంటే మీరు మాంసం తింటూ ఉంటే ఇంకా మీరు ఏం అర్థం చేసుకోలేరు. ఆధ్యాత్మికత ఏంటి, భక్తి అంటే ఏమిటి, వేదశాస్త్రంలో అసలు ఉన్న గూఢతత్వాన్ని మనం అర్థం చేసుకోలేము అనమాట. అందుకని సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చారు శంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు వచ్చేసారు. దాని తర్వాత ఆయన చెప్పారు, అరే వీళ్ళు వేదాలనే పక్కన పెట్టేశారు కదా, ఇప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళందరూ మాంసం తినడం మానేశారు అంటే ఇప్పుడు కొంచెం వేదాలని అర్థం చేసుకునే కొంచెం స్థాయి పెరిగిందనమాట, కొంచెం లెవెల్ పెరిగింది అనేసి ఇప్పుడు వాళ్ళు కొంచెం యోగ్యులు అనేసి ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి ఎలా అయినా సరే. ఎందుకంటే మనం హయ్యెస్ట్ ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేయాలి వేదాలు. సో ముందు వేదాలను ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన ఈ మాయావాద శాస్త్రాన్ని, మాయావాద తత్వాన్ని ఆయన బోధించాడనమాట ఆదిశంకరాచార్యులు. సో తద్వారా అందరూ బౌద్ధ మతస్థులు, ప్రచారకులందరినీ ఆయన డిబేట్లో ఓడించేశాడు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వేదాలని స్వీకరించి మళ్ళీ ఈ యొక్క శంకరాచార్య శిష్యులుగా మారి చాలామంది మళ్ళీ వేదాలని అనుసరించారనమాట. కానీ ఇందులో ఏంటంటే ఆత్మతత్వం గురించి జ్ఞానం తెలుపుతారు. కానీ చెప్పాను కదా, ఆధ్యాత్మిక లోకం గురించి కానీ భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని గురించి కానీ వాళ్ళు దాని గురించి అంత లెవెల్ వరకు ఇంకా వెళ్ళదన్నమాట. ఇక్కడి వరకే వాళ్ళ కనెక్షన్, ఇక్కడి వరకు వాళ్ళ అండర్స్టాండింగ్. తర్వాత అందుకనే ఇది చైతన్య మహాప్రభు అన్నది ఏంటంటే ఆ సందర్భానికి అవసరం అది. అందుకే అక్కడ మాయావాద అసత్శాస్త్రాన్ని ఆదిశంకరాచార్యులు పలికారు. కానీ ఆయన స్వయంగా భగవంతుడు కృష్ణుడు యొక్క భక్తుడు. అవునా? భజగోవిందం 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 మూఢమతి అని ఆయన రాసింది. మనం జగన్నాథాష్టకం ఇప్పుడు చదువుకుంటాం పురుషోత్తమ మాసంలో. ఆ జగన్నాథాష్టకం రచించింది కదాచిత్ కలింది తత ఈ రచించింది ఆదిశంకరాచార్యులే. సో అలా భగవంతుడు కృష్ణుడు ఒక ఆయన భక్తుడు. ఆయన స్వయంగా చెప్పాడు, నారాయణుడు కృష్ణుడు భగవంతుడు, దేవకి పుత్రుడు వాసుదేవ, వీళ్ళు ఈ భగవంతుడు కృష్ణుడు ఆధ్యాత్మికం దివ్యమైన పురుషుడు, ఆయన సాధారణ మనిషి కాదు అని. కానీ ఈయన తర్వాత వచ్చిన ఇప్పుడు చాలామంది, కొంతమంది ఇప్పుడు సరిగ్గా మాయవాదం కూడా ఎవరు పాటించట్లేదు. అలా శ్రీపాద శంకరాచార్యులు పేర్లు పెట్టుకొని ఏదో ఒకటి చెప్పుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. వాళ్ళకు మనసుకు తోచినట్టుగా వాళ్ళు ఈ శాస్త్రాలని గ్రంథాలని పరివర్తన చేసుకొని అంటే ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళ మనసు తోచినట్టుగా దానికి అర్థాలు తీసి ఇలా తప్పు అర్థాలు కూడా చెప్తున్నారన్నమాట. అది సమస్య. తద్వారా ఎందుకంటే శ్రీపాద శంకరాచార్య వారు ఎప్పుడు శ్రీమద్ భాగవతం పైన ఆయన భాష్యం రచించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు శ్రీమద్ భాగవతంలో భగవంతుడు రూపం, గుణ, లీల, మహిమలు ఎంత విస్తృతంగా వర్ణించారు. ఆయన ధామం గురించి, ధామం ఎలా ఉంటుంది అన్నీ వర్ణించారు. ఇప్పుడు మనకు వస్తుంది తర్వాత ధామం ఎలా ఉంటుందని, వైకుంఠ ధామం ముందు ఒకసారి చూసాము, మళ్ళీ వస్తుంది. భగవంతుడి రూపం ఎలా ఉంటుంది అన్నీ వర్ణించారు. ఇప్పుడు ఎలా మనం అది మిథ్య అని చెప్పగలము? అది కష్టం కదా. అందుకనే ఆయన శ్రీమద్ భాగవతం ఆయన అంతేకాకుండా ఇది ఇలా చెప్పామనుకోండి శ్రీమద్ భాగవతమే తప్పు అని, అందులో ఇచ్చిన అంత మిథ్య అని, అదొక అపరాధం అయిపోతుంది భగవంతుడి వైపు, భగవంతుడి పాదపద్మాలపైన అపరాధం అయిపోతుంది. కానీ అందుకని ఆ అపరాధం చేయదలుచుకోలేదు ఆయన. అందుకే ఆయన ఈ భాష్యాన్ని రచించలేదు, అలాంటి సాహసమే చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు కొంతమంది ఏంటంటే మాయావాదులు, వాళ్ళు ఈ శంకరాచార్యులు చేయని పని కూడా అలాంటి దుస్సాహసాన్ని చేసి ఈ యొక్క భాగవతం పైన కూడా వాళ్ళు వారి యొక్క తాత్పర్యాలని, టీకాలని, భాష్యాలని, ప్రవచనాలని ఇచ్చుకుంటూ దీని పట్ల అంటే భగవంతుడి పట్ల అపరాధం చేస్తున్నారు. సో అందుకనే ఇలాంటి వారు మీ ఎవరైనా అనుసరిస్తే వాళ్ళు తామిశ్ర అనే నరకానికి వెళ్తారని ఇక్కడ ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రాశారు. సో అందుకని మీరందరూ నరకంలో వెళ్ళొద్దనే ఉద్దేశంతో నేను చెప్తాను, నాకేం ఇందులో లాభం లేదు. ప్రభుపాల ద్వారా కూడా అదే ఉద్దేశం, అరే ఇట్లాంటి వారిని పాటిస్తే నరకానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అపరాధం చేస్తున్నారు. భగవంతుడి పాదపద్మాలపైన అపరాధం చేస్తే, భక్తుల పట్ల అపరాధం చేస్తే మరి నరకానికి కదా వెళ్ళేది.
ఇంకా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు వచ్చే చాలా ఇప్పుడు ఆధునిక యుగంలో ఉండే కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంటారు, వాళ్ళు కూడా ఇలాంటి కొంచెం కిచిడీ ఫిలాసఫీ అనమాట వాళ్ళది, ఇక మనోకల్పిక ఫిలాసఫీలు, వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంటారు. మళ్ళీ వాళ్ళు ఆధ్యాత్మికం ఫాలో అవుతున్నామంటారు. అట్లీస్ట్ శంకరాచార్య ఫాలోవర్స్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే శుద్ధంగా ఫాలో అవుతున్నారో వాళ్ళు అట్లీస్ట్ మాంసం అనేది తినరు. కానీ వీళ్ళు స్పిరిచువల్ అంటారు కొంతమంది, కొన్ని మిషన్స్ ఉన్నాయి అలా, మురిగి మిషన్ అంటారు ప్రభుపాల్ ద్వారా దాన్ని. అంటే వాళ్ళు మురిగి తింటారనమాట, కోడి తింటారు, కోడి మాంసం తింటారు, మళ్ళీ ఆధ్యాత్మికం అంటారు, ఆధ్యాత్మికం జీవితం పాటిస్తామంటారు. సన్యాసం కూడా తీసుకుంటారు అందులో, ఆ మిషన్లో కొంతమంది అలా సన్యాసులు కూడా తింటారనమాట కొన్ని మిషన్లలో. మరి అటువంటి మిషన్లలో మీరు అటువంటి ఆధ్యాత్మిక సంస్థలను చెప్పుకుంటారే, అటువంటి వాటిని మరి ఫాలో అయితే నరకానికే వెళ్తారు. అందుకనే ఏదో ఎవరైనా బొట్టు పెట్టుకుంటే లేకపోతే ఇలా ఏదైనా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన అతను ఆ వ్యక్తి కానీ సన్యాసం తీసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి చెప్పింది కరెక్ట్ అయిపోదు. అందుకే మనం ఏ పరంపరలో వస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలన్నమాట. సో ఆ విషయాలన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో అందుకనే వ్యాసదేవులు కానీ ఇక్కడ మనకి ఆచార్యులు కూడా చెప్పారనమాట, ఎవరైతే ఇలా ఇంకా ధర్మార్థ కామ మోక్షం పైనే వెనకాలే పడుతున్నారో వారు అర్థం చేసుకోలేరు భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని, ఇంకా భాగవతంలో వచ్చిన విషయాల్ని. మనం భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకోవాలి, భగవంతుడిని యొక్క ప్రేమను, కృష్ణ ప్రేమను పొందాలి, భగవంతుడికి శుద్ధంగా మనం సేవ చేసుకోవాలి నిస్వార్థపూర్వకంగా. అదే మన జీవితం లక్ష్యంగా భగవంతుడిని సంతృప్తిపరచడానికే మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో నవవిధ భక్తి శుద్ధంగా చేసుకోవడానికి, అప్పుడు మనము ఈ యొక్క ఆ భాగవతాన్ని, భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోగలం. సో అందుకని మనకి ప్రభుపాల్ వారి బేసిక్ 16 మాలలన్నా చేయండి, ఇది ఒక సాధన, కనీసం ఈ 4 నియమాలైనా పాటించడం చెప్తారనమాట. సో అందుకనే ఎవరైనా సరే ఇలా ఉద్ధవ స్థాయిలో ఉన్నవారు ఏంటంటే ఈ భాగవతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. చైతన్య మహాప్రభు వీళ్ళందరూ అర్థం చేసుకోగలరు, వాళ్ళు జీవించారు అలాంటి జీవితాన్ని. కానీ మిగతా వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు అన్నమాట. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎవరి దగ్గర వినాలి, ఎవరి దగ్గర వినకూడదు అని. అందుకే ఈరోజు నేను 4 శ్లోకాలే తీసుకున్న, ఇందులో ముఖ్యమైన పర్పట్ ప్రభుపాల్ ద్వారా ఇక్కడ ఇచ్చారు. అందుకే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను మళ్ళీ చెప్పాను మీకు. సో నేను చెప్పాను మీకు మాయావాది వాళ్ళు, ప్రవక్తలు చాలా మోస్ట్ ఫేమస్ స్పీకర్స్ ఉన్నారు తెలుగులో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను చూస్తున్నాను అన్ఫార్చునేట్లీ. సో మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చెప్పాం కదా, మీరు అలా వాళ్ళు ఫేమస్ కావచ్చు, వాళ్ళ కోట్లాది మంది వాళ్ళను అనుసరించవచ్చు, కోట్లాది మంది అనుసరించినంత మాత్రాన వాళ్ళు కరెక్ట్ అయిపోవాలి చెప్పింది. సో ఎందుకంటే కోట్లాది మంది మూర్ఖులు, వాళ్ళకేం తెలీదు ఏ భాగవతం అంటే ఏంటో, భాగవతం అంటే ఏంటో ఏం తెలియదు. ప్రామాణిక పరంపర అంటే ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. పరంపర ఉంటుందనే విషయమే తెలియదు. సో ఎవరు బాగా చెప్తే, కలియుగంలో ఇది చెప్పారండి, భాగవతంలోనే చెప్పారు, కలియుగంలో ఎవరైనా సరే బాగా చెప్పగలిగితే చాలు ప్రవచనం, వాళ్ళని పండితులు అనుకుంటారు, వాళ్ళని అనుసరిస్తారు జనాలు, కొంతమంది వాళ్ళని దేవుడు కూడా చేసేస్తుంటారు. సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సోహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుత ప్రభో గమిష్యే దయితం తస్య బదరయాశ్రమ మండలం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, నేను ఆ భగవంతుడి యొక్క సాంగత్యం కోసం నాకు పిచ్చెక్కిపోతుంది. అందుకనే ఈ యొక్క విరహంతో నేను బాధపడుతున్నాను. అందుకే ఈ విరహాన్ని నుంచి నాకు ముక్తి లభించడానికి నేను బద్రికాశ్రమం వైపు వెళ్తున్నాను, హిమాలయాల దగ్గర. బదరయాశ్రమ మండలం, హిమాలయాల్లో దగ్గర ఉన్న బద్రికాశ్రమానికి వైపు వెళ్తున్నాను. తద్వారా నేనేంటంటే అక్కడ భగవంతుడు నన్ను ఆదేశించాడు కదా, ఆ ఆదేశాన్ని అనుసరిస్తూ అక్కడ ఆ విధంగా నేను భగవంతుడి యొక్క సాంగత్యాన్ని నేను పొందగలను అని. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనకి అర్థమవుతుందన్నమాట. ఏంటంటే ఉద్ధవుడు విరహాన్ని ఎంతో భగవద్ధామానికి వెళ్ళిపోయాడు కనుక ఆ విరహాన్ని అతను అనుభవిస్తున్నాడు. ఆ విరహాన్ని నుంచి ఆయన ముక్తి పొందడానికి ఆయనకు అర్థమైంది ఏంటంటే, నేను భగవంతుడికి ఆదేశాన్ని అనుసరించి బద్రికాశ్రమానికి వెళ్తే
నేను ఆ విరహం నుంచి ముక్తి పొందగలను. అక్కడ వెళ్ళి భగవంతుడు చెప్పిన సేవ అంటే ఆయన చెప్పిన సందేశాన్ని అక్కడ ఉన్న సాధువులకి ఇచ్చి ఆ విధంగా అక్కడ వాళ్ళ సాంగత్యంలో భక్తి ఈ విధంగా చేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ నుంచి బద్రికాశ్రమం వెళ్ళడం ద్వారా ఇదేంటంటే భగవంతుడి యొక్క ఆదేశం, భగవంతుడి యొక్క సేవ. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు అనమాట, భగవంతుడి యొక్క ఆదేశము, భగవంతుడు అభిన్నం. అందుకనే అలాగే భగవంతుడి సేవ, భగవంతుడు కూడా అభిన్నం. సో మీరు ఎప్పుడైతే భగవంతుడి ఆదేశానుసారంగా భగవంతుడి సేవ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారో మీరు ఎప్పుడు భగవంతుడి సాంగత్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు. భగవంతుడి మీతో పాటే ఉన్నారు, మీరు భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందుతున్నట్టే, ఏమాత్రం తేడా లేదు. భగవంతుడి చెప్పాం అందుకని భగవంతుడి నామం, భగవంతుడి ధామం, భగవంతుడి లీల, భగవంతుడి మహిమ, ఇది భగవంతుడి ఆదేశం, భగవంతుడి సేవ, ఇవన్నీ అభిన్నం. ఇది ఆధ్యాత్మిక విషయం, ఇది అర్థం చేసుకోవాలి చాలాసార్లు మనం. అందుకనే ఈ కలియుగంలో ఏంటంటే మనకి సారం అనేది చాలా ఈజీగా ఇచ్చేశారు. సో మనకు ఒక్కొక్కసారి దాని యొక్క విలువ ఏందని ఒకసారి అర్థం కాదు మనకి. మనం ఒకసారి దాన్ని సరిగ్గా ఫుల్గా అర్థం చేసుకోలేము. కానీ ఇవి ఇక్కడ ఇచ్చారు, అందుకే ప్రభుపాల్ వారి పాయింట్స్ రాశారు కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదే ఇక్కడ వర్ణించారు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. యత్ర నారాయణో దేవో నరశ్చ భగవాన్ ఋషి మృదు తీవ్రం తపో దీర్ఘం తే పాతే లోక భావనౌ. బద్రికాశ్రమంలో భగవంతుడు ఆయన యొక్క అవతారం నరనారాయణ ఋషుల రూపంలో ఎంతో అనంతకాలం నుంచి ఎన్నో సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఆయన ఒక ఉదాహరణ ప్రస్తుతం చేస్తారు. అక్కడ ఎంతోమంది ఋషులను వాళ్ళు అనుసరిస్తూ ఈరోజు కూడా తపస్సు చేస్తున్నారు అక్కడ. అలా వాళ్ళని దర్శించుకోవడం కోసం ఎంతోమంది వీళ్ళందరి భగవంతుడిగా తపస్సు చేసిన అందరి యొక్క ప్రతి ఒక్క జీవరాశి యొక్క కళ్యాణం కోసం, వాళ్ళ యొక్క భాగవ కోసం, లోక భావనం. సో ఇక్కడ అలా ఎంతోమంది ఈరోజు కూడా ధార్మికంగా ఇంకా మంచి పుణ్యాత్ములు, ధర్మాత్ములు, భగవంతుడిని నమ్మేవారు, ఇలా హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఈరోజు కూడా బద్రికాశ్రమానికి, బద్రీనాథ్కి వెళ్తారు దర్శనార్థం. చాలా కష్టం అక్కడ, ఎందుకంటే మొత్తం చాలా చల్లగా ఉంటుంది ప్రదేశం, చాలా ఐస్ అంటే చాలా ఐస్తో నిండిపోయి ఉంటుంది అక్కడంతా. కానీ ఎండాకాలంలో కొద్దిగా పర్వాలేదు, అయినా కొంచెం కష్టం ఉంటుంది. అలా ఎండాకాలంలో అయినా అంత కష్టం ఉన్నా కానీ చాలామంది ఈరోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు అక్కడికి. సో ఎందుకంటే మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారు, ఈ 4 ధామ్ 4 ధామాలు దర్శించుకోవాలని, తీర్థయాత్ర చేయాలని. సో బద్రీనాథ్, రామేశ్వరం, బద్రికాశ్రమం, రామేశ్వరం, జగన్నాథ్పురి, ఇంకా ద్వారకా, 4 వైపులా ఉన్నాయి భారతదేశానికి 4 ధామాలు, చతుర్ధామ్ లేకపోతే 4 ధామ్ యాత్ర అంటారు. సో ఉద్ధవుడు కూడా బద్రికాశ్రమంకి వెళ్ళాడు, తీర్థయాత్ర చేశారు. సో అలాగే ఆయన యొక్క అడుగుజాడలో చాలామంది ఈరోజు కూడా బద్రికాశ్రమానికి వెళ్ళి వాళ్ళు కూడా భగవంతుడిని దర్శించుకుంటున్నారు, వాళ్ళ ప్రణామాలు అర్పించుకుంటున్నారు, తద్వారా భక్తిలో ఉన్నతిని సాధిస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే ఇలా భగవంతుడి ఆదేశం, భగవంతుడి సేవ, భగవంతుడి ధామం, భగవంతుడి ఇవన్నీ అభిన్నం అన్నమాట. ఇవన్నీ ద్వారా మనము ఏదో ఒక రకంగా మనం భగవంతుడిని ప్రతి సమయంలో స్మరించుకునే విధానం ఇది. మీకు ఏమి అర్థం కాకపోతే చాలా సింపుల్, ఏంటంటే హరినామం. అది కూడా మీకు అంతే పవర్ఫుల్, అన్నిటికన్నా పవర్ఫుల్. అందుకనే ఎంతో ఈజీగా మనం భగవంతుడిని స్మరించుకొని ఆధ్యాత్మిక ఉన్నతి సాధించవచ్చు అన్నమాట. సో అందుకనే ఈరోజు ముఖ్యంగా ఇవి 2 విషయాలే చర్చించుకున్నాము, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అందుకనే నేను దీనికి సపరేట్గా టైం ఇచ్చాను. సో ఈరోజు ఇక్కడే ముగిద్దామంట మన చర్చని. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.